అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎలక్షన్ పైన కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట. నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట కేంద్ర ఎన్నికల సంఘం. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2024 జనవరి 31 తేదీన తెలంగాణలో సర్పంచ్ల పదవి కాలం అయితే ముగిసిందనమాట, కంప్లీట్ అయింది. అయితే గడువు ముగిసిన 1.5 నెలలో ఎన్నికలు నిర్వహించాల్సిన మందకోడికి అయితే సాగిందనమాట. ఇంకా ముందుకైతే పర్లేదు. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలపైన కీలక అప్డేట్ అయితే విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితాను కూడా విడుదల చేసిందనమాట. సో ఇందుకు సంబంధించి ఇలా ఉండగా తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల దాఖలైన పిటిషన్ సంబంధించి జూన్ 25న తుది తీర్పు అయితే న్యాయస్థానం వెలువరించింది. ఇక తెలిసింది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3 నెలల్లో నిర్వహించాలని హైకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. ఇక వీలైనంత త్వరగా 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం క్లియర్గా అయితే సూచించిందనమాట. 2024 సంబంధించి జనవరి 31వ తేదీన సర్పంచ్ల పదవి కాలం ముగిసిన విషయం తెలిసింది. అయితే గడువు ముగిసినా కూడా ఇంకా ఇందుకు సంబంధించి ఎన్నికలు అయితే నిర్వహించలేదన్నమాట. దీనికి సంబంధించి న్యాయస్థానంలో 6 పిటిషన్లు అయితే దాఖలు అయితే చేయడం జరిగిందనమాట. సో ముఖ్యంగా సర్పంచ్ల పరిపాలన లేక గ్రామాల అభివృద్ధి వెనుకబడుతుందని బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపిస్తున్న విషయం విధాతమే. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక గత ఏడాది జనవరి 31వ తేదీలోగా సర్పంచ్ల పదవి కాలం ముగిసినప్పటికీ ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందని, సో ఇందుకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఎలక్షన్ సంబంధించి ఎప్పుడు నిర్వహించబోతున్నారు ఏంటనేది కూడా షెడ్యూల్ కూడా రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. తొలుత మనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయన్నమాట. ఇక తర్వాత బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ జీవో కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. సో దానిపైన ఎవరైనా కోర్టు కనుక వెళ్తే అది ఆగిపోతే పార్టీ పరంగా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ముఖ్యంగా సెప్టెంబర్ 2న ఓటర్ల జాబితా అయితే ప్రచురించాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వారం వ్యవధిలోనే, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ తర్వాత వారం వ్యవధిలో సర్పంచ్ ఎన్నికలు జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం 30 నుంచి 30 రోజులు పడుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు అయితే క్లియర్గా వెల్లడించడం జరిగిందనమాట. దీంతో సెప్టెంబర్ చివరి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు, తర్వాత అక్టోబర్ మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిబ్బందికి ఇప్పటికే ఎన్నికల శిక్షణ పూర్తయింది. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి బ్యాలెట్ బ్యాగ్స్లో రాష్ట్రానికి చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు, గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చి జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తే దాని ప్రకారం షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక ముఖ్యంగా సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వస్తుందని చెప్పేసి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రెడీ అయితే ఉందన్నమాట. సో మొత్తం మీద అయితే ఎన్నికలకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. గ్రామీణ అసెంబ్లీ ఓటర్ల వార్డుల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను పునః సర్దుబాటు చేయడంపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 28 నుంచి 30 వరకు మళ్ళీ కూడా స్వీకరిస్తారనమాట. అదేవిధంగా అధికార డిపిఓ అనగా ఈ నెల 31 లోపు పరిష్కరిస్తారు. సో ఇక ఫైనల్ లిస్ట్ వచ్చేసి సెప్టెంబర్ 2 తేదీన వచ్చేసి ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఏందనేది లిస్ట్ అనేది ప్రదర్శిస్తారనమాట. ఇందుకు సంబంధించి 12,760 పంచాయతీలు, అదేవిధంగా 5,763 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు అయితే నిర్వహించనున్నారనమాట. సో మొత్తం మీద అయితే ఇక ఇందులో వచ్చేసి 2019 చూసుకున్నట్లయితే అప్పుడు మనకు గ్రామాల వార్డులు 1,13,136 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 1,12,534 అయితే చేరింది. 2019 ఎంపీటీసీ స్థానాలు 5,517 ఉండగా ప్రస్తుతం వచ్చేసి 5,763కి సంబంధించి చేరిందన్నమాట. గతం కంటే 54 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. అదేవిధంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు 539 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 565కి అయితే చేరింది. గతం కంటే 26 వరకు ఎంపీపీలు, జెడ్పీటీసీ స్థానాలు పెరిగాయన్నమాట. 32 జెడ్పీ స్థానాలు ఉండగా 31 చేరింది. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో అన్ని గ్రామాలు ఇక మల్లాలు శివారు మున్సిపల్ కార్పొరేషన్ విలీనం కావడంతో ఈ జిల్లాల స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి తెరమరుగైందనమాట. సో మొత్తానికైతే ఎన్నికలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో కౌంట్ అనేది స్టార్ట్ అయింది.